హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఇది 2024 స్విఫ్ట్ పెట్రోల్ అనమాట. సిఎన్జీ కూడా ఉంది. ఇది విఎక్స్ఐ వేరియంట్, జెడ్ఎక్స్ఐ కాదు. ఇది కీ సెంట్రల్ లాకింగ్ ఉంటుంది దీనికి. దీని సైడ్ ప్రొఫైల్ చూసినట్టయితే మనకి మినీ కూపర్ లాగా ఉంటుంది. రోల్ కూడా చేస్తారు. సో ఇది బ్యాక్ ప్రొఫైల్. నాకు ఆ టైల్ లైట్స్ బాగా నచ్చుతాయి. అండ్ మంచి హోమ్లీ కార్ అనమాట. ఫస్ట్ ఇండియన్ కార్స్కి అయితే ఇది బెస్ట్. సో మనం బూట్ స్పేస్కి వెళ్ళినట్టయితే ముందుగా నన్నైతే డీసెంట్ సైజ్ అనుకోవచ్చు. సో 4 ప్యాసింజర్స్ లగేజ్ అయితే బెటర్. 14 ఇంచ్ వీల్ ఉంటుంది. యాక్చువల్గా దీనికి సెన్సార్ ఇచ్చిండు. ఇది విఎక్స్ అయినా ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. సో నో డీఫాగర్ ఏమీ ఉండదు. బ్యాక్ సైడ్ సెన్సార్స్ ఉంటాయి అంతే, 4 సెన్సార్, పార్కింగ్ సెన్సార్స్. సో మనం ఇప్పుడు ఇంజన్ పెయిన్ ఓపెన్ చేద్దాం. సో ఇంజన్ పెయిన్ ఓపెన్ చేసినాక సో ఇది 2024 పెట్రోల్ ఇంజన్ అనమాట. సో ఇది 1997 cc 4 సిలిండర్ 89 bhp పవర్ ఉంటుంది. మంచి పవర్ఫుల్ ఇంజన్ అని చెప్పొచ్చు. ఫన్ టు డ్రైవ్ వెహికల్ ఇది. మంచి ఇన్సులేషన్ ఉంది. లైట్ వెయిట్ బ్యానెట్ అది. దీనికి ఫ్రంట్ సిల్వర్ గార్నిష్ వచ్చింది. గ్రిల్ బాగుంటుంది, అగ్రెసివ్ లుక్ ఉంది దానికి. అలాగే ఫాగ్ ల్యాంప్స్ అని మోడిఫైడ్, అది యాక్సరీస్ కింద, అది విఎక్స్ఐకి రాదు. సో వెహికల్ ఇంటీరియర్లోకి వెళ్దాం. యాక్చువల్గా ఇంటీరియర్ కొద్దిగా బెస్ట్ ఇన్ క్లాస్ అని చెప్పొచ్చు. సో కొద్దిగా అవుట్డేటెడ్గా ఉంది. దీని కాంపిటేటర్లో జర బెస్ట్ ఇది ఇంటీరియర్లో. స్పీడోమీటర్ చూసినట్టయితే ట్రిప్ A టు ట్రిప్ B మైలేజ్ ఉంటుంది. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సో టికెట్ హోల్డర్ వస్తుంది. ఇక్కడ లైట్ ఆన్ లైట్ ఆఫ్ అండ్ బ్లూటూత్ రిసీవర్ కూడా ఉంది. ఇక్కడ మనం కాల్ మాట్లాడితే వినిపించడానికి. సెకండ్ థింగ్, దీనికి మిర్రర్ వచ్చింది, వ్యానిటీ మిర్రర్, కాకపోతే లైట్ లేదు. ఓకే, గ్లో బాక్స్ చూసినట్టయితే డీసెంట్ గ్లో బాక్స్. సో దీనికి ఆటో క్లైమేట్ ఏసీ లేదు. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, బ్లూటూత్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేకి సపోర్ట్ చేయదు. సో బ్లూటూత్, FM, AMకి ఇవి స్టీరింగ్ కంట్రోల్స్. 5 స్పీడ్ గేర్ బాక్స్. సో బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం మనం స్పేస్ ఎలా ఉందో. యాక్చువల్గా నా హైట్కి సీట్ అరేంజ్ చేశాను. సో చూద్దాం వెనకాల ఎంత స్పేస్ మిగులుతుందో. 6 feet పర్సన్ ఫ్రంట్ డ్రైవ్ చేస్తే వెనకాల ఎంత ప్లేస్ ఉంటుందో. సో దీని మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ వస్తుంది బ్యాక్ సైడ్. లాంగ్ డ్రైవ్స్లో చాలా కష్టం మనకి. సో కూర్చుందాం. వెనక కూడా 6 feet పర్సన్ అయితే చాలా కష్టమే. నా హైట్ అయితే డ్రైవింగ్ పొజిషన్కి అడ్జస్ట్ చేసి ఉంది. వెనకాల స్పేస్ లేదు. సో నా డ్రైవ్ రివ్యూ చూసినట్టయితే నాకు అనిపించింది చెప్పేస్తాను మీకు స్ట్రైట్ ఫార్వర్డ్గా. సో చూద్దాం. సో స్టార్టింగ్ ద వెహికల్ అనేది టాల్ గేరింగ్ ఉంటుంది. ఇది సెకండ్ గేర్లోనే 90 speed వెళ్తుంది. కాకపోతే కొద్దిగా వెహికల్ ఇన్సులేషన్ అనేది కొద్దిగా బెటర్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఇది అయినా 900 kgs ఉంటుంది వెయిట్. సో దీనికి గ్లోబల్ క్రాష్ రేటింగ్స్ కూడా చాలా తక్కువ, 0 రేటింగ్స్ వచ్చాయి. ఇది అన్సేఫ్ కార్ కింద వేసేసారు. సో ఇది 2024లో అప్డేట్ మోడల్ వస్తుందని అంటారులే, కానీ చూద్దాం. మరి దాంట్లో బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. సో సస్పెన్షన్ చూసినట్టయితే స్మూత్ సస్పెన్షన్. లో స్పీడ్లో అయితే ఇలాంటి ట్రై చేయండి, మీరైతే ట్రై చేయకండి. అలాగే దీన్ని బ్రేక్ టెస్ట్ కూడా చేస్తా, చూద్దాం దాని బ్రేక్ టెస్ట్ ఎలా అవుతుందో. సెకండ్ థింగ్, దీని యొక్క వెహికల్ మైలేజ్ కూడా బెస్ట్ అని చెప్పొచ్చు. 23 ఇచ్చింది నాకు లాంగ్ డ్రైవ్స్లో. సరే బ్రేక్ టెస్ట్ చేద్దాం. ఓకే, బెస్ట్గానే ఉంది. కాబట్టి సడన్ బ్రేకింగ్ అయితే కొద్దిగా కష్టమే, వెహికల్ ఆగదు. ఓవరాల్ చూసినట్టయితే మన సేఫ్టీ మన మెయిన్ ప్రిఫరెన్స్ అంటే ఈ వెహికల్ తీసుకోకండి. సేఫ్టీ ఒకటే దీని మెరిట్. సేఫ్టీ ఒకటి బాగుంటే ఇంకా బాగుంటుంది. వెహికల్ యొక్క రిలయబిలిటీ ఎక్కువ, సర్వీస్ కూడా లో మెయింటెనెన్స్. ఫస్ట్ ఇండియన్ కార్స్ అయితే ఇదే తీసుకుంటారు మ్యాక్స్. మన మైలేజ్ అయితే మెయిన్ కన్సర్న్ అయితే ఈ కార్ అయితే బెస్ట్ నన్ను అడిగితే. సో సేఫ్టీ అయితే చాలా తక్కువ. అలాగే అని చెప్పేసి లో మెయింటెనెన్స్ అనమాట. ఇది నాకు తెలిసి ఇది ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మెయింటైన్ చేస్తే ఎంత మెయింటెనెన్స్ ప్రైస్ వస్తుందో సేమ్ అదే మెయింటెనెన్స్ ప్రైస్ వస్తుంది, ఆయిల్ చేంజ్కి అక్కడ ఇక్కడ. సో ఈ వెహికల్ని ఎవరైనా రిపేర్ చేయగలరు, ఏ మెకానిక్ అని రిపేర్ చేయగలరు. ఎందుకంటే ఇది హ్యాండ్ ఫ్రెండ్లీ ఇంజన్స్ అనమాట. కాకపోతే బిల్డ్ క్వాలిటీ అనేది చాలా తక్కువ దీనిది. ఇది ఒకటే మెయిన్ డ్రాబ్యాక్. సో ఈ రివ్యూలో నేను చూసినట్లయితే నాకు మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది బిల్డ్ క్వాలిటీ. సెకండ్ థింగ్ అనేది స్టీరింగ్ అనేది సెంటర్కి రాదు. చూడండి ఇప్పుడు మనం వెహికల్ తిప్పుతున్నాం, సెంటర్కి రాదు, దాని పొజిషన్కి రాదు. ఇది మెయిన్ డ్రాబ్యాక్.
ఎట్ ద ఎండ్ ఈ వెహికల్ ఎవరికి సూట్ అవుతుంది అంటే ట్రావెల్స్కి తిప్పే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే మైలేజ్ కూడా ఎక్కువ ఉంటుంది, లో మెయింటెనెన్స్, రిలయబుల్ ఇంజన్. సో వాళ్ళకైతే బెస్ట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ బిల్డ్ క్వాలిటీ అయితే నేనైతే ఈ వెహికల్ తీసుకోవద్దని చెప్తాను. అయితే ఈరోజు ఈ వెహికల్ మనకి ఇచ్చింది ప్రణీత్, మా జూనియర్. ఇతను కార్ రెంటల్స్ నడుపుతాడు. సో ఈ వెహికల్ కూడా రెంట్కి అవైలబుల్ ఉంది. హైదరాబాద్లో ఎక్కడున్నా ఎల్మినార్ ఏరియా వాళ్ళకి రెంటల్ కావాలంటే 24 hours లేదా 12 hours టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవి యాక్సెప్ట్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు. ఆర్ఎల్స్ మీ లొకేషన్లోనే మేము డ్రాప్ చేస్తాం. సో యాక్చువల్గా నాకు షిఫ్ట్ ఉంది, నేను పర్సనల్గా వాడతాను. అది షిఫ్ట్ 1.3 లీటర్ డీజిల్ ఇంజన్. మీకు తెలిసే ఉంటుంది, DDIS చాలా ఫేమస్ ఇంజన్. అది చాలా కార్స్లలో వాడారు. సో ఇన్ కేస్ దాని రివ్యూ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ కెన్ డెఫినెట్లీ గివ్ ద రివ్యూ. చాలా బాగుంటుంది ఆ వెహికల్. నేను దాని దగ్గర 1,10,000 డ్రైవ్ చేశాను. సో దాని రివ్యూ కావాలంటే ఇప్పటికీ చూడొచ్చు. యాక్చువల్లీ BS6 నామ్స్ వల్ల మన డీజిల్ వెహికల్ అనేది సుజుకీలో రావట్లేదు, BS4 నుంచే రావట్లేదు. కాకపోతే సుజుకీ వెహికల్స్లో డీజిల్ ఇంజన్ వస్తే చాలా బాగుంటుంది. అది కూడా DDIS ఇంజన్ మళ్ళీ వెనక్కి వచ్చిందంటే అది నెక్స్ట్ లెవెల్ ఫన్ అనమాట. అది చాలా మందికి ఇష్టమైన ఇంజన్. అది DDIS 1.3 లీటర్ చాలా ఫన్ టు డ్రైవ్ ఉంటుంది వెహికల్. అది చాలా ఇండియన్స్ ఫేవరెట్ ఇంజన్ అనమాట. మ్యాక్సిమం అన్ని వెహికల్స్కి అదే ఉంటుంది. సుజుకీలో స్విఫ్ట్కి, డిజైర్, బ్రిజా ఇవన్నిటికీ వాడతారు. ఎర్టిగా కూడా అదే ఇంజన్ ఉంటుంది. అలాగే టాటా కంపెనీస్లో కూడా వాడతారు. అండ్ చెరోలెట్ బీట్కి, ఫియట్ పుంటోకి ఇవన్నిటికీ అదే ఇంజన్ ఉంది. సో ఎట్ ద ఎండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్టయితే మొత్తం నేను ఇక్కడ పెడుతున్నాను, చూడండి, డిస్ప్లే చేస్తాను స్క్రీన్లో. ఎక్స్ షోరూమ్ ప్రైస్ నేను ఒక చెప్తా. మెయిన్ పాయింట్ ఏంటంటే దీని 2024లో ఈ వెహికల్ని వద్దు. 2024 ఎండింగ్లో న్యూ మోడల్ వస్తుంది. దీంట్లోనే అప్డేట్ ఫేస్ లిఫ్ట్ అనమాట. దాంట్లో బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేశారని జపనీస్ ఎన్క్యాప్లో జరిగింది. సో దానికి 4 star రేటింగ్ వచ్చింది. ఇన్ కేస్ మీరు వెహికల్ తీసుకుంటా అంటే కొన్ని డేస్ ఆగండి నేను చెప్తా. ఇప్పుడైతే ప్రజెంట్ షిఫ్ట్ అయితే కొనకండి ఎవరు, ఎందుకంటే అప్డేట్ వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ ఇంకా ఇంక్రీజ్ అయ్యింది. సేమ్ ఇదే ఇంజన్, ఇదే మైలేజ్ ఇస్తే మనకి ఇంకేం కావాలండి. బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం. ఇన్ కేస్ మీకు ఎనీ వెహికల్ అప్డేట్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను.